పిచ్చి పిచ్చిగా ఉందా? నువ్వేం చేసినా ఊరుకుంటున్నాను కదా అని ఇలా ప్రాణాలకు తెగించి అడవిలోకి వెళ్ళి పూజలు చేస్తానంటే ఊరుకుంటా అనుకుంటున్నావా? ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. లోపలికి వెళ్ళు. అన్నయ్య, దేవ్ కోసం ప్రాణాలకు తెగించడం ఏంటి? అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తాను. దేవ్ ప్రాణాలు కాపాడే అవకాశం ఆ భగవంతుడు స్వామీజీ ద్వారా నాకిచ్చాడు. ఎటువంటి ఆటంకం లేకుండా ఎంత కష్టమైనా సరే ఆ పూజలు చేసి దేవుని దక్కించుకుంటాను. ఎవరో స్వామీజీ చెప్పిన మాటలు పట్టుకొని ఇలాంటి పనులు చేయడం ఏంటమ్మా? అదంతా నువ్వు నమ్ముతున్నావా? చిన్నప్పటి నుంచి నిన్ను ఎంత గారాబంగా పెంచాను, ఎంత ప్రేమగా పెంచాను. ఈ రోజు వరకు కూడా నీకు కష్టం అంటే ఏంటో తెలియనివ్వలేదు. అలాంటి నువ్వు అడవిలో ముళ్ళ మధ్య రాళ్ల మధ్య నడుస్తూ జరగని పని కోసం కష్టాలు పడితే నేను తట్టుకోలేను. నీ ప్రేమ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నా చెల్లెల మీద నాకు ప్రేమ ఉండదా? ఒక్కసారి నా గురించి కూడా ఆలోచించి నీ ప్రయత్నం మానుకో. అన్నయ్య, ఎంత కష్టమైనా ఈ పని చేసి తీరుతాను. స్వామీజీ చెప్పినప్పుడే నా మనసులో సంకల్పించుకున్నాను. నా మనసులో సంకల్పం కలిగచేసిన ఆ దేవుడే దిగువచ్చి చెప్పినా కూడా నా ప్రయత్నం మానుకోను. ఏంటమ్మా ఈ పిచ్చి ప్రేమ? ఒక అన్నగా నా మీద నీకున్నది పిచ్చి ప్రేమ కాదా అన్నయ్య? నాకేదన్నా అయితే ప్రాణాలకు తెగించైనా ఎంత కష్టమైనా కాపాడుకోవటానికి చూడవా? దేవు మీద నాకున్నది కూడా అలాంటి పిచ్చి ప్రేమే అన్నయ్య. నేను తన నీడనని దేవుడు నాతో చాలాసార్లు చెప్పాడు. అసలు ప్రాణమే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది. ఆ ప్రాణం లేని దేహమే లేకపోతే మరి ఈ నీడలా మిగులుతుందన్నయ్య. నీకేమనైతే నేను కూడా మిగలనమ్మా. నాకు ఊహ తెలియకముందే అమ్మా నాన్న నిన్ను నా చేతిలో పెట్టి చనిపోయారు. అప్పటి నుంచి నువ్వే ప్రపంచమై బతికాను. నువ్వు బుడిబుడి అడుగులు వేసేటప్పుడు నేల మీద కాలు పెడితే ఎక్కడ నీ పాదాలు కందిపోతాయో అని నా చేతుల మీద నిన్ను నడిపించాను. ఆడుకునే వయసులో ఏ బొమ్మ కావాలంటావో అని, ఒకవేళ ఆ బొమ్మ లేకపోతే ఎక్కడ బాధపడతావో అని అన్ని రకాల బొమ్మలు తెప్పించి నీ గదిలో పెట్టించాను. నువ్వు అడక్క ముందే నీ అవసరం ఏంటో తెలుసుకుని మరి అన్ని కోరికలు తీర్చాను. చివరికి స్కూలుకు పంపిస్తే తెలుసో తెలియకో ఏదైనా దెబ్బలు తగిలించుకుంటావు అన్న భయంతో నీకంటూ ఊహ తెలిసే వరకు ఇంట్లోనే చదువు చెప్పించాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా అమ్మా? నేను బ్రతికుండగా నీకు ఏ విషయంలోనూ చిన్న కష్టం కూడా తెలియకూడదని. కానీ నువ్వు ఏరుకోరి కష్టాలు తెచ్చుకుంటున్నావు. చిన్నప్పుడు ఆడుతూ ఈ అన్నయ్య గుండెల మీద తన్ని సంతోషాన్ని నింపావు. ఇప్పుడు నా మాట వినకుండా అదే గుండెల్లో భారాన్ని నింపుతున్నావు. అన్నయ్య, నా మీద నీకున్న ప్రేమని నేను అర్థం చేసుకోగలను. కానీ నా ప్రేమను కూడా నువ్వు అర్థం చేసుకో అన్నయ్య. నువ్వే అర్థం చేసుకోకుండా అడ్డుపడితే ఈ ప్రపంచంలో నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకున్నాను కాబట్టి ఆ దేవు ప్రేమ కోసం నువ్వెన్ని బాధలు పడుతున్నా ఓపిక పడ్డానమ్మా. నువ్వెంత ప్రయత్నం చేసినా, ప్రాణాలకు తెగించి దేవుని బతికించినా
దేవుడు నీకు దక్కడమ్మా.